మాఘపురాణం 25వ అధ్యాయం. మాఘమాస మహిమ. కళింగ కిరాతుడు మిత్రుల కథ. గృత్నమద మహర్షి జహ్నమునితో మరలా ఇట్లు పలికెను. ఓయి, మాఘమాస వ్రతమహిమ తెలుపు మరి ఒక కథను చెప్పెదను, శ్రద్ధగా వినుము. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమునాచరించి పాప విముక్తుడు అగునని ఈ కథ తెలుపును, వినుము. అతి ప్రాచీనమైన ఈ కథ శ్రీహరి కథా మహిమను తెలుపును. పూర్వము ఒక కళింగ కిరాతుడు కలడు. అతడు ఆ ప్రాంతమున సంపద కలవాడు, పరివారము కలవాడు. ఆయుధములను ధరించి పరివారముతో ఒకనాడు వేటాడుటకు అడవికి వెళ్ళెను. అనేక మృగములను వేటాడెను. అతడు మృగములను వెతుకుచూ అడవిలో తిరుగుచుండగా ఒక విప్రుని చూచెను. ఆ బ్రాహ్మణుడు నర్మదా నది స్నానము చేయవలేనని బయలుదేరెను. మార్గమధ్యలో ఆయాసముచే ఒక మర్రి చెట్టు నీడలో విశ్రమించి మరలా ప్రయాణము చేయదలిచెను. కిరాతుడు అతనిని చూచి వాని వద్దనున్న వస్త్రములు, ధనము మున్నగు వాటిని అపహరింపవలేనని తలచెను. తన వారితో వచ్చి ఆ బ్రాహ్మణుని వద్ద ఉన్న అన్నింటినీ బలవంతముగా తీసుకొనెను. ఓయి, నీవు దాచిన ధనము ఎమ్ము, లేనిచో నిన్ను చంపుదునని కిరాతుడు బ్రాహ్మణుని బెదిరించెను. ఆ విప్రుడును, నేను దరిద్రుడను, నా వద్ద ధనము ఏమీయూ లేదని సమాధానము ఇచ్చెను. అతని మాటలకు కోపించిన కిరాతుడు ఆ బ్రాహ్మణుని ఖడ్గముతో నరికెను. ఆ కిరాతుడు అచటి మార్గమున ప్రయాణించు వారిని చంపి వారి నగలను ధనమును దోచుకొనుచూ ఉండెను. అతడు క్రమముగా అరణ్య మార్గముననే కాక పట్టణ మార్గమున ప్రయాణించు వారిని కూడా దోచుకొని చంపుచుండెను. అతనికి ధనమును సంపాదింపవలేనని కోరిక విపరీతముగా పెరుగుచుండెను. ఇట్టి కిరాతకునకు బంగారు నగలను చేయువాడొకడు మిత్రుడుగా నుండెను. అప్పుడు కిరాతుని వలె క్రూరుడు, వంచనాపరుడు, బంగారపు నగలను చేయిచు దానిలోని బంగారము హరించెడివాడు. కిరాతుడును బాటసారుల నుండి దోచుకున్న నగలను అమ్ముకొని స్వర్ణకార మిత్రునికి ఇచ్చిడివాడు. అతడును నగలమ్మి అందులో కొంత ధనమును తీసుకొని మిగిలిన ధనమును కిరాతునికి ఇచ్చిడివాడు. వీరికి మరి ఒక శూద్రుడు మిత్రుడుగా ఉండెను. అతను వాని తల్లియును అట్టిదే. భర్త మరణించిన పిమ్మట ఆమె మరింత స్వేచ్ఛాపరురాలయ్యెను. ఈ విధముగా ఆ కుటుంబమున కుమారుడు, తల్లి ఇద్దరును కాముకలు, స్వేచ్ఛావర్తనులుగా నుండిరి. అతని తల్లి చీకటిలో కామాతురై తన విటుడు వచ్చుచోటికి పోయెను. చీకటిగా ఉన్న ఆ ఇంటికి ఆమె వద్దకు రావలసిన విటుడు రాలేదు. అతడు వచ్చునని ఆమె వానికై వేచి ఉండెను. అచటకు ఆమె కుమారుడు వ్యభిచారిణి కామకురాలు అయిన తనకి ఇష్టురాలైన స్త్రీ కొరకు వచ్చెను. చీకటిలోనున్న తల్లి తాను కోరిన ఆమె అని అనుకొనెను. వాని తల్లియు ఆ చీకటిలో వచ్చినది తాననుకున్న విటుడే అనుకొనెను. ఈ విధముగా తల్లియు కుమారుడును ఆ చీకటిలో ఒకరినొకరు ఎరుగక తమకు కావలసిన వారే అనుకొనిరి. ఫలితముగా వారిద్దరును ఆ చీకటిలో కలిసిరి. సమాగమమైన తరువాత వారిద్దరును ఒకరిని ఒకరు గుర్తించిరి. వాని తల్లి విచారపడెను. కొంతకాలమునకు మరణించి నరకమును చేరి శిక్షలను అనుభవించుచుండెను. కుమారుడు మాత్రము నిర్భయముగా నుండెను. పరస్త్రీ వ్యామోహముచే అతడు తన సంపదనంతయు పోగొట్టుకొనెను. నిర్ధనుడై కిరాతుని చేరి వానికి స్నేహితుడయ్యెను. కిరాతుడు బ్రాహ్మణుని ధనమునకై చంపినవాడు. సువర్ణకారుడు నమ్మి ఇచ్చిన నగలలో బంగారమును దొంగలించువాడు. శూద్రుడు తల్లితో వ్యభరించినవాడు. ఈ ముగ్గురిని బ్రాహ్మణ మిత్రుడొకడు కలడు. అతడు వారితో కలిసి వారితో పాటు పాపకార్యములను చేయుచుండెను. బ్రాహ్మణుడు అగుటచే వాడు పౌరోహిత్యమును కూడా చేయుచుండెను. వీరి కలయికతో పంచమహాపాపములు ఒకచోట చేరినట్లయ్యెను. బ్రహ్మజ్ఞానిని చంపినవాడు, కళ్ళు త్రాగువాడు, క్రూరుడు, బంగారమును అపహరించినవాడు, తల్లితో రమించినవాడు, వీరు 5గురును పంచమహాపాతకులు. బ్రాహ్మణుడు కిరాతుడు పంపగా గ్రామాంతరమునకు పోయెను. అతడు ఆ గ్రామమున శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు ఒకరిని చూచెను.
ఆ బ్రాహ్మణుని పేరు వీరవ్రతుడు. అతడు రుద్రాక్షమాలలను ధరించెను. లేడి చర్మము దర్భలు చేతబట్టి ఉండెను. గోవింద నామములు పలుకుచు తీర్థయాత్రలు చేయువాడు. కిరాతమిత్రుడైన బ్రాహ్మణుడు వానికి నమస్కరించెను. బ్రాహ్మణ్యమును కోల్పోయి దీనుడై ఉన్న వానిని చూచి, నీవెవరవు, ఎక్కడకు పోవుచున్నావని అడిగెను. అతడును, నేను బ్రాహ్మణుడను, కిరాతుని వద్ద పనిచేయువాడని పలికెను. అప్పుడు వీరవ్రతుడు ధ్యాన నిమగ్నుడై ఉండి కనులు తెరిచి ఇట్లనెను, ఓయి, నీవు చేసిన సమస్త పాపములను చెప్పెదను వినుము. నీ యజమాని బ్రహ్మహత్య మొదలగు పాపములను చేసినవాడు మరియు హింసాపరుడు. వానికి బంగారమును దొంగలించినవాడు మిత్రుడు. వారికొక శూద్రుడు మిత్రుడు, తల్లితో రమించినవాడు. ఇట్లు పంచమహాపాపములను చేసిన వారితో తిరిగి నీ బ్రహ్మ తేజమ్మును కోల్పోతివి. పాపాత్ములతో మాటలాడినను, వారిని చూచినను తాకినను వాడును వారి వలె పాపాత్ముడగును. అటువంటి వారితో మాటలాడక తప్పనిసరి అయినను దర్పను చేతబట్టి మాటనాడవలెను. అట్లు చేసిన పాపము అంటదు. నీ వట్టి పాపాత్ముల సాంగత్యముచే బ్రాహ్మణత్వమును పోగొట్టుకుని పాపివైతివి. ఇట్టి నీతో మాటలాడరాదు. బ్రహ్మహత్య చేసినవాడు, మద్యపానము చేసినవాడు, గురుతల్ప గమనము చేసినవాడు, బంగారమును దొంగలించినవాడు, వీరితో స్నేహము చేసిన వాడు, వీరైదుగురు పాపులే. ఇట్టి వారికెంత దూరముగా నున్న అంత మంచిది అని వీరవ్రతుడు నిశ్శంకులనితో పలికి మిన్నకుండెను. నిశ్శంకులుడును వీరవ్రతుని మాటలను విని భయపడెను. జ్ఞాని, నన్ను దయతో రక్షింపుము. నాకీ భయంకర పాపము నుండి విముక్తి ఎట్లు కలుగును? సర్వ పాపహరణక్షమమైన ప్రాయశ్చిత్తమును తెలుపుమని వీరవ్రతుని ప్రార్థించెను. కాని వాని మాటలను విని దయాళువైన వీరవ్రతుడు మునువు మొదలైన వారు చెప్పిన ప్రకారము ప్రాయశ్చిత్తమును ఇట్లు చెప్పెను. నిత్యము నీవు చేసిన పాపములను చెప్పుచు తీర్థయాత్రలను 12 సంవత్సరముల పాటు చేయుము. ప్రతి ఇంటను బిచ్చమెత్తుకొని ఆ భిక్షాన్నమును తినుచుండుము. ప్రతి మాఘమాసమున ప్రయాగ క్షేత్రమున ప్రాతకాల స్నానము చేసి మాధవుని దర్శింపుము. ప్రయాగ స్మరణముననే ముక్తి కలుగును. స్నానము చేసినచో వచ్చు పుణ్యమును చెప్పజాలను. ఎంతటి పాపాత్ముడైనను మాఘమాసమున ప్రయాగలో స్నానము చేసినచో వాని పాపములు పోవును. కావున 12 సంవత్సరములు పూర్తిగా కాని, సంవత్సరము పాటు కాని ప్రయాగ మాఘస్నానము ఆచరింపుము. గోవు తినగా మిగిలిన బియ్యమును వండుకుని తినుము. ఈ ప్రకారము 1 మాసము చేయుము అని చెప్పెను. నిశ్శంకులుడును అట్లే అని అంగీకరించెను. తన మిత్రులైన కిరాతదులకు ప్రాయశ్చిత్తమును చెప్పుడని కోరెను. వీరవ్రతుడును వాని మాటలకు సంతోషించి, నీకు చెప్పిన ప్రాయశ్చిత్తమే వారికి నీ ఆచరింపదగినదని చెప్పెను. నిశ్శంకులుడును వీరవ్రతునకు నమస్కరించి 12 సంవత్సరముల ప్రాయశ్చిత్తమును చేసుకున్న తరువాత నాకు ధర్మమును ఉపదేశింప కోరుదునని అడిగెను. ఆ ధర్మమునప్పుడు చెప్పుదును పొమ్మని పలికెను. నిశ్శంకులుడును కళింగ కిరాతుడు మిగిలిన వారి వద్దకు పోయి వీరవ్రతుడు చెప్పిన మాటలను వారికి చెప్పెను. వారును నిశ్శంకులుని మాటలు విని భయమును పశ్చాత్తాపమును పొందిరి. వారు వేరువేరుగా తీర్థయాత్రలు చేయదలిచి ప్రయాణమైరి. వీరవ్రతుడు చెప్పినట్లుగా భిక్షాన్న భోజనము మాఘస్నానము చేసి పాప విముక్తులయ్యిరి. నిశ్శంకులుడు వ్రతమును పాటించుచు తీర్థయాత్రలు చేయుచు కాశీనగరము చేరి కొంతకాలము ఉండి తరువాత ప్రయాగకు పోయి మాఘమాస వ్రతమును ఆచరించెను. అన్ని తీర్థముల స్నానము పాపనాశనము ప్రయాగ స్నానము. నిశ్శంకులుడును వీరవ్రతుడు చెప్పినట్లు 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తమునాచరించెను. పాప విముక్తుడై వీరవ్రతుని వెదుకుచు నైమిషారణ్యముకు పోయి వీరవ్రతునకు నమస్కరించి ఇట్లు పలికెను. వీరవ్రతుడు తనకు నమస్కరించిన నిశ్శంకులుని లేవనెత్తెను. ప్రేమతో కుశలము అడిగెను. 2 గడియలు ఆలోచించి ఇట్లనెను, ఓయి, నీ పాపమంతయు పోయినది. ప్రయాగ స్నానముచే దుష్ట సాంగత్య జనిత దోషము కూడా పోయినది.
నీవిప్పుడు బ్రహ్మ తేజస్సుతోనున్నావు. మంత్రపూతమగు జలముతో 3 దినములు స్నానము చేయింతును. నిరాహారముగా నీవీ 3 దినములు ఉండుము. అప్పుడు నీవు మరింత పవిత్రుడవు కాగలవనెను. నిశ్శంఖులనిచే మంత్రజలమున స్నానము 3 దినములు చేయించెను. నిశ్శంఖులుడు వీరవ్రతుడు చెప్పినట్లు నిరాహారుడై ఉండెను. వీరవ్రతుడు నిశ్శంఖులనకు ఇట్లు ఉపదేశించెను. ఓయి, నిరంతరము సంతోషముగా ఉండుము. వేద మార్గమును అతిక్రమింపకము. శాస్త్రమును అనుసరించి కార్యములను ఆచరించుము. వివాహము చేసుకొని గృహస్థ ధర్మమును ఆచరింపుము. ప్రాణహింసను మానుము. సనాతన ధర్మమును పాటింపుము. సజ్జనులను సేవింపుము. సంధ్యావందనము మొదలగు నిత్య కర్మలను మానకుము. ఇంద్రియ నిగ్రహమును కలిగియుండుము. హరును పూజింపుము. ఇతరులు అపరాధమును చెప్పకము. ఇతరుల వృద్ధిని చూచి విచారపడకుము. పరస్త్రీలను తల్లివలే చూడుము. చదివిన వేదములను మరవకుము. అతిథులను అవమానింపకము. పితృదినమున శ్రాద్ధమును మానకుము. చాడీలను చెప్పకుము. ఇతిహాస పురాణములను వేదాంగములను పరిశీలించుచుండుము. సిగ్గును విడిచి హరినామమును కీర్తింపుము. పెద్దలు చెప్పిన త్రిపుండు ధారణము చేయుము. రుద్రాక్షమాలను ధరించి రుద్ర సూక్తముతో శివుని అర్చింపుము. తులసి మాలను ధరించి తులసి దళములతో లక్ష్మీనారాయణులను, బిల్వ దళములతో శివుని అర్చింపుము. హరిపాద తీర్థమును సేవింపుము. నీ వేదాన్నమును భుజింపుము. యతీశ్వరులను గౌరవింపుము. తల్లిదండ్రులను సేవింపుము. నియమముతో మంత్రానుష్ఠానము చేయుము. కామ క్రోధాది శత్రువులను జయింపుము. మాఘ స్నానమును మానకుము. మనస్సు నదుపులో నుంచుకొనుము. చిత్తశుద్ధితో వ్రతాధికమును ఆచరింపుము అని వీరవ్రతుడు నిశ్శంఖులనకు ధర్మ ప్రశస్తిని, ఆచరణ విధానమును చెప్పెను. నిశ్శంఖులుడు వీరవ్రతుని పాదములకు నమస్కరించెను. గురువు అనుమతి నంది మరలా కాశీనగరమునకు పోయెను. గృహస్థాశ్రమమును స్వీకరించి వీరవ్రతుడు చెప్పిన ధర్మములను పాటించెను. మాఘ స్నానమును ప్రతి సంవత్సరము చేయుచుండెను. అనేక భోగములను, పుత్ర పౌత్రులను పొంది సుఖముగా ఉండెను. తరువాత మరణించి ముక్తి నొందెను. మాఘపురాణం 25వ అధ్యాయ పారాయణం సంపూర్ణం.